హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. ఇక వేచి ఉండటం చాలా త్వరగా ముగుస్తుంది. అంతా సవ్యంగా జరిగితే కొత్త సంవత్సరం అంటే 8వ వేతన సంఘం నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు భారీగా పెరగవచ్చు. ఇక ఇటీవల జేసీఎం స్టాంపు సైడ్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కొత్త వేతన సంఘాన్ని జనవరి 2026 నుండి అమలు చేయాలని సూచించారు. ఇక ఇది జరిగితే 8వ వేతన సంఘం అమలు కూడా 7వ వేతన సంఘం లాగానే జరుగుతుంది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక జీతంలో 30 నుంచి 34% పెరుగుదలతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ మరియు పెన్షన్లు కూడా భారీగా పెరుగుతాయి. ఇక జేసీఎం నాయకుడు శివగోపాల్ మిశ్రా ప్రకారం ప్రతి వేతన సంఘం షెడ్యూల్ సంవత్సరం నుండి లెక్కించబడుతుంది. 7వ వేతన సంఘం ప్రయోజనాలను జనవరి 2016 నుండి అమలు చేసినట్లే 8వ వేతన సంఘం కూడా జనవరి 2026 నుండి అమలు చేయబడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో ఆలస్యం అయినప్పటికీ ఉద్యోగులు జనవరి 2026 నుండి బకాయిలతో పాటు సవరించిన జీతం మరియు భత్యాలను పొందుతారు. భారతదేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 6% నుండి 7% వరకు ఉంది. సవరించిన వేతన నిర్మాణం ఉద్యోగులకు చాలా అవసరమైన ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. ఇక నోటిఫికేషన్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. బకాయిలు జనవరి 2026 నుండి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక జీతం 30% నుండి 34% పెంపు, కనీస ప్రాథమిక వేతనం 34,500 నుండి 41,000కు, అలాగే స్పెషల్ డ్యూటీ అలవెన్స్, రీజనల్ అలవెన్స్ వంటి కొన్ని అలవెన్స్లలో తొలగించవచ్చు. ఇక ద్రవ్యోల్బణం ఆధారంగా డిఏ, హెచ్ఆర్ఏ, టీఏలను సవరించనున్నారు. ఇక అధిక పనితీరు కనబరిచే ఉద్యోగులకు అదనపు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మనస్సుల్లో తలెత్తుతున్న ప్రశ్న అయితే ఇది: 8వ వేతన సంఘం ఎప్పుడు అమలు చేయబడుతుంది? ఢిల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యాలయాల్లో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఇక జనవరి 2026 నుండి ఈ జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాము. జాయింట్ కన్సల్టెంట్ మెషినరీ ప్రకారం 8వ వేతన సంఘం ప్రతిపాదించిన విధంగా అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతం 30% నుండి 34% వరకు పెంపు పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మీ జీతం గణనీయంగా పెరుగుతుంది. ఇది లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కూడా కలిగిస్తుంది.